హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూష్ అమ్లు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను క్యాబేజీ ఫ్రై చేశాను. అంటే క్యాబేజీ కూర అనుకోవచ్చు, ఫ్రై అనుకోవచ్చు. మీరు నేను చేసిన విధానం చూసి మీరు దానికి ఏ పేరు పెడతారనేది చూడండి ఫ్రెండ్స్. నాకు కామెంట్లో పెట్టండి, ఓకేనా? మనము అప్పుడప్పుడు ఇలా ఇప్పుడు వరాహి నవరాత్రులు నడుస్తున్నాయి కదా, ఇంకా శ్రావణ మాసం కూడా వస్తుంది. అప్పుడు మనం ఫ్రైడేస్ కానీ నార్మల్గా ఎప్పుడైనా మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి అండ్ ఉల్లిపాయలు వాడకుండా చేసుకోవాలి కదా. అందుకని చెప్పి నేను అలా అవి వాడకుండా ఎలా చేస్తాను, నా కర్రీని నేను ఎలా చేసుకొని నేను ఉన్నప్పుడు ఎలా తింటాను అనేది నేను చూపిస్తాను. నేను చేసే విధానము మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? నేను చేసింది మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి. బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? చూస్తూ ఉండండి వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఆయిల్ పెట్టేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పచ్చెనగపప్పు వేసుకున్నాం, పోపు దినుసులు. అయితే నేను ఆయిల్ హీట్ అయింది, అయితే మాడిపోతుందని చెప్పి దందాన్ని వేసేసిన. ఓకేనా ఫ్రెండ్స్, అవి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర. ఇంతే. ఇక పచ్చిమిర్చి వేస్తున్నాను చూడండి. ఉల్లిపాయ వేయట్లేదు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను బాగుంటుంది టేస్ట్. పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఇంకా చాలా సింపుల్ అంటే సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను బాగా శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకున్న క్యాబేజీ. నేను ఇది బాయిల్డ్ కానీ ఏం చేయలేను, వేడి నీళ్ళల్లో కూడా ఏం వేయలేదు, ఇంకా డైరెక్ట్ ఇందులో వేసేసుకోవడమే. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకుంటే స్మెల్ కూడా ఏం రాదు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా మనం ఫ్రై చేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను ఇంకా ఇందులో ఏమి వేయలేను, ఓన్లీ క్యాబేజీ, పచ్చిమిర్చి, క్యారెట్ ఇవే వేసుకున్నాను, ఇంతే. ఇంకా పసుపు కూడా వేయలేదు. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత వేసుకున్నాము. నేను ఇప్పుడే ఏం వేయలేదు, సాల్ట్ కూడా వేయలేదు. చూడండి, ఒకసారి మూత తీసి కలిపి పెట్టుకున్నాం మనం. ఆల్మోస్ట్ ఉడికింది 70%, ఇంకొక 30% ఉంది. బాగుంది చూడ్డానికి అయితే కలర్గా. కొంచెం ఇప్పుడు పసుపు వేసుకుందాం మనం. అల్లం వెల్లుల్లి గిన, ఉల్లిపాయ గిన ఏం వేయలేదు. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్ అంటే సింపుల్. ఇంకా వెజిటేబుల్స్ ఉంటే క్యాప్సికమ్ కానీ ఇంకా వేరే ఏమైనా వేసుకోవచ్చు. అయితే నా దగ్గర ఇంతే ప్రజెంట్ అయితే ఓన్లీ క్యారెట్ ఉంది. క్యారెట్, క్యాబేజీ, పచ్చిమిర్చి ఇవే వేసి చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మీరే చేసుకొని తినండి, బాగుంటుంది. మనం ఎప్పుడైనా ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా వాడకూడదు కదా, వెల్లుల్లి వాడద్దు కదా, ఉల్లిపాయలు, వెల్లుల్లి. అందుకని చెప్పి అప్పుడప్పుడు నేను ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఇలా చేసుకుంటాను అన్నమాట. కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది. మనం వేరే ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంక ఇందులో కొంచెం మనం సాల్ట్ వేసుకుందాము. ఇంతవరకు సాల్ట్ వేయలేదు, నేను సాల్ట్ ఎందుకు వేయలేదో చెప్తాను. అయితే ఫస్టే సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు క్యాబేజీలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అనేది బయటకు వస్తుంది అన్నమాట. అందుకని చెప్పి నేను
సాల్ట్ వేయలేదు. ఇప్పుడు వేసుకోవడం వల్ల ఇంకా మనకు ఏం కాదు, ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు వాటర్ అంత ఏం రావు. ఫస్టే వేసుకుంటే దాంట్లోకి వాటర్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఆ వాటర్ అనేది అబ్జర్వ్ అయినాక ఇప్పుడు సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు డ్రైగా బాగుంటుంది అన్నమాట కర్రీ. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ అంటే సింపుల్. ఇంకొక 5 మినిట్స్ అలా కుక్ చేసుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఉడికిపోయింది. కొత్తిమీర వేసుకొని ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా సింపుల్గా ఒక 10-15 నిమిషాల్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బ్యాచిలర్స్ అయినా, జాబ్ చేసే వాళ్ళైనా, ఎవరైనా సరే సింపుల్గా ఒక 5-10 నిమిషాలలో అయిపోతుంది. మనకు కట్ చేసిన వెజిటేబుల్స్ ఉంటే చాలా ఈజీగా ఒక 5-10 మినిట్స్లో మనం కర్రీ అనేది రెడీ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.